హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సరికొత్త పద్ధతిలో సద్దబూరెలండి. సద్దబూరెలు అసలు చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అయితే సద్దబూరెలు ఎప్పుడు చేసినా కొంతమందికి అయితే నూనెలో వేయగానే విరిగిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా ఒక గ్లాస్ సద్దలు తీసుకొని నానబెట్టుకొని, ఉదయం నానబెట్టుకొని సాయంత్రం వడగట్టుకొని ఒక క్లాత్లో మొలక కట్టుకోండి. సద్దలు మొలక కట్టిన తర్వాత మనం ఒక గ్లాస్ సద్దలకి ఒక గ్లాస్ చొప్పున బియ్యం తీసుకొని నానబెట్టుకోండి. గుర్తుంచుకోండి, ఉదయం సద్దలు నానబెట్టుకోవాలి, సాయంత్రం వడగట్టుకున్న తర్వాత బియ్యం నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం మొలక కట్టిన సద్దలు అలాగే నానబెట్టిన బియ్యాన్ని కూడా వడగట్టుకొని రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలా పట్టుకోవాలి. ఆ తర్వాత పట్టిన పిండిని జల్లించుకొని ఉండలేమైనా ఉంటే మరొకసారి మిక్సీ పట్టుకొని అదే పిండిలో కలుపుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సద్ద పిండి అలాగే పట్టుకున్న బియ్యం పిండి కూడా రెండింటిని వేసి చిటికడంత ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత పిండిని ఒక గ్లాస్తో కానీ లేదంటే చిన్న గిన్నెతో కానీ కొలుచుకోండి. ఎందుకంటే మనం పిండిని బట్టి బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నాకైతే ఒక 3 గిన్నెల వరకు పిండి వచ్చింది. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గిన్నె బెల్లం వేసుకోండి. నేను దేంతో అయితే పిండి కొలిచానో దాంతోనే వేసానండి. నాకు 3 గిన్నెల పిండి వచ్చింది, అందుకే ఒక గిన్నె బెల్లం వేసాను. ఒక టీ గ్లాసు నీళ్లు కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరి గట్టి పాకం పట్టాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపించిన విధంగా మామూలుగా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని వేసుకొని కలుపుకోండి. 3 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే మాత్రం గోధుమ పిండి కూడా కొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి. పిండి మొత్తం వేసి కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు పైన ఆయిల్ వేసుకొని పిండిని మొత్తాన్ని ఒకసారి ఒత్తుకోండి. తర్వాత మనం బూరెలు చేసేటప్పుడు వేరే ఆయిల్ వేయనవసరం లేదండి. బూరెలు ఒత్తుకోవడానికి మనం పైన వేసిన ఆయిలే సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక కవర్ కానీ లేదంటే మనకు నూనె ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్ని చిన్న కట్ చేసుకొనైనా పిండి ముద్దని తీసుకొని కావాల్సినంత సైజులో బూరెను ఒత్తుకొని నూనెలో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ అనిపిస్తే మాత్రం గంటెలోకి తీసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెతో ఒత్తుకుంటే ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే పోతుందండి. మీరు అలా డైరెక్ట్ అలా నూనెలోనే కాకుండా ఒక ప్లేట్లో పెట్టైనా చిన్న గిన్నెతో ఒత్తితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే సద్ద బూరెలు రెడీ అయినట్టే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.